ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సహస్ర ఆధ్యాత్మిక జ్ఞానోదయ ఛానల్కి స్వాగతం అండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ ఛానల్లో యోగుల జీవిత చరిత్రలు, స్తోత్రాలకు సంబంధించినటువంటి విషయాలు పఠించడం వల్ల ఏ ఫలితం ఉంటుందనేది ఎన్నో వీడియోలు ఉంటాయండి. ఈరోజు టాపిక్ మీ ముందుకు భైరవుని గురించి మాట్లాడుకుందామండి. ఈ మధ్య కాలంలో కానివ్వండి, ఇంతకుముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చాలామంది అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారండి. కొన్ని రోజులు ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తలు బాగుంటారు, అంత హాయిగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా పెనుమార్పు వస్తుంది. ఒక సముద్రం ఒక ఊరి మీద పడి సునామీ వస్తే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఆ విధంగా జీవితం అల్లకల్లోలంగా అవుతుంది. ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, శత్రువులు పెరుగుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, పూర్వజన్మలో ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు భగవంతులు జాతక రూపంలో గ్రహ ప్రభావంగా మనకు ఇస్తూ ఉంటారు. దానిని కొంతమంది జ్ఞానులు సంతోషంగా అనుభవిస్తూ ఉంటారు. జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు, అయ్యో ఆ యొక్క భగవంతుడు నాకు శాపాలు పెట్టేశాడు, ఇన్ని కష్టాలు పెట్టేశాడని నిందిస్తూ ఉంటారు. తప్పదు, ఆ యొక్క బాధ అలా ఉంటుందండి. జ్ఞానం ఉన్నవాడు సాధకుడో, ఒక పండితుడో, వేదాంతుడో ఏం చేస్తే నా కర్మ ఇలా వ్రాసిపెట్టి ఉందని, అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాలేను అని చెప్పేసి ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉంటారండి. ఇంకొంతమంది ఉంటారండి, మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుని మీద భారం వేసుకొని ముందుకు వెళుతూ ఉంటారు. అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చినా, పరమేశ్వర నువ్వు ఇచ్చినటువంటి యొక్క కష్టం అని కొంతమంది అనుభవిస్తూ ఉంటారండి. భగవంతుణ్ణి సంతోషంగా ఉన్నప్పుడు మర్చిపోతారండి. కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి తట్టుకుంటారు, గుళ్ళు గోపురాలు తిరిగేస్తూ ఉంటారు. ఎవరికైనా బాగోలేనప్పుడే జ్యోతిష్యం తెలుస్తుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది, గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలను తెలుస్తాయి, వేదాలు అన్నీ తెలిసిపోతాయి. ఎప్పుడైతే కష్టం వచ్చిందో అన్ని పురాణ భగవంతులు తెలిసిపోతాయి. వెతకడం మొదలు పెడతారు. సమస్య ఎక్కడ తీరుతుందో అని ప్రతి మనిషి అప్పటికప్పుడు జ్ఞానం వస్తుందండి. నన్ను అడిగితే నా యొక్క దృష్టిలో కష్టం చాలా మంచిది. ఎప్పుడైతే కష్టమో, ప్రారబ్ధ కర్మనో, శని ప్రభావం ఇలాంటివి వచ్చినప్పుడే ఎవరు శత్రువో, ఎవరు మిత్రువో, ఎవరు మంచివారో, ఎవరు చెడువారో, ఎవరు పొగుడుతున్నారో, ఎవరు ద్రోహం చేస్తున్నారో ఈ యొక్క కాలంలో తెలిసిపోతుందండి. అందులో శని ప్రభావం, ఏలినాటి శని వచ్చిందని చాలామంది బాధపడిపోతుంటారండి. కానీ మనిషి నిజ జీవితము అని ఎట్లా ఏంటనేది తెలుస్తుంది. ఒక మంచి దశ వచ్చినప్పుడు చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, అహంకారం కళ్ళకెక్కుతుంది. అదే చెడు గ్రహ ప్రభావం వచ్చినప్పుడు, శని దశ, ఏలినాటి శని దశ వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు మనకు సహాయం చెయ్యరు, తోడు ఉంటారని తెలుస్తుంది. అందుకే అవి చాలా మంచివి, కానీ తట్టుకోవడం చాలా కష్టం. వెనకాల భార్య పిల్లలు ఉంటారు, సమస్య అవి ఉంటాయి. కష్టం తట్టుకొని నిలబడిన వారికి అపరిమితమైనటువంటి జ్ఞానం కూడా వస్తుంది. భైరవ చరిత్ర, భైరవ సాధన సాధకులే కానవసరం లేదండి. భైరవుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఏ గ్రహ ప్రభావం ఉందని తెలియగలిగితే, కొందరికి రాహు ప్రభావం, కొందరికి కేతు ప్రభావం, కొంతమందికి శని ప్రభావం, అనేక గ్రహ ప్రభావాల వల్ల కష్టాలు వస్తూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బంది, వ్యాపారంలో నష్టాలు, కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఎలా అండి? ఒక కాలభైరవుడే గ్రహ ప్రభావాలను తొలగించగలడు. భైరవుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే,
ఉగ్రరూపం, కోటి సూర్యుల కలయిక వల్ల వచ్చే తేజస్సు ఎలా ఉంటుందో అంత గొప్ప తేజస్సు గల ఆ రుద్రుడు భైరవుడనే శబ్దానికి చెడు దూరం అయిపోతుంది, కష్టం దూరం అయిపోతుంది, కర్మ దూరం అవుతుంది. భైరవుని పూజ, భైరవుని సాధన, భైరవుని నామస్మరణ ఉందో అక్కడ భయానికి చోటు లేదు, కష్టానికి చోటు లేదు. భైరవ అని ఎక్కడ వినిపిస్తుందో దుష్టగ్రహ పీడగా చోటు లేదు. భైరవ అంటే అభయం ఇచ్చేవాడు, భైరవ అంటే రక్షించేవాడు, పిలవగానే పలికే దైవం భైరవుడు, ఆ యొక్క పరమేశ్వరుని సంపూర్ణ స్వరూపం. అలాంటి భైరవుని సామాన్యులు కూడా కొలవచ్చండి. నా యొక్క మొట్టమొదటి మంత్ర, నేను తీసుకునేటువంటి యొక్క మంత్ర జపము భైరవుడేనండి. ఆ యొక్క భైరవుడి వల్ల నేను నా యొక్క ఎన్నో అనుభవపూర్వకమైనటువంటి అనుభవాలను నేను చూశానండి. నా యొక్క మొట్టమొదటి ఆ యొక్క సిద్ధి భైరవుడిదేనండి. భైరవుడిదే నేను మంత్ర ఉపాసన చేశానండి. గ్రహ బాధలు ఎలా తీర్చుకోవచ్చు, శత్రు బాధల నుంచి ఎలా రక్షించుకోవచ్చు, దేవతలలో శీఘ్రంగా రక్షించేటువంటి వారు ఎవరంటే ఈ యొక్క భైరవుడే అండి. అదే కాలభైరవుని కవచం చదువుతుంటే మనకి ఆ యొక్క కుక్కలు శీఘ్రంగా ఆకర్షించబడతాయండి. భైరవుని యొక్క పిలుపుకు అంత ఆకర్షణ ఉంది అండి. మరి ఏం చేయాలి అంటే, మీకు ఏ గ్రహ ప్రభావం ఉంది అనుకుంటున్నారో ఆ రోజున, ఉదాహరణకు రాహు ఉన్నాడు శుక్రవారం, శని ఉన్నాడు శనివారం, రవి ఆదివారం, చంద్రుడికి సోమవారం, బుధుడికి బుధవారం, గురువుకి గురువారం, అలా గ్రహ ప్రభావం ఉన్న వారం రోజున కాలభైరవుని కవచం చదివి లేదా రక్షించు తండ్రి అనే కాలభైరవుని రక్షణ కవచం చదువుతూ, ఉదాహరణకు గురు లేదా శని ప్రభావంతో బాధపడుతున్నారు, శనివారం కాలభైరవుని చిత్రపటం దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టి, ఉదాహరణకు చెప్తున్నానండి, నల్ల నువ్వులు ప్రమిద చేసి అందులో నల్లటి ఒత్తి వేసి, నల్ల నువ్వులు బెల్లం చిమిడిలాగా చేసి నైవేద్యంగా పెట్టి, శంకు పుష్పాలు స్వామివారికి నీలం పుష్పాలు మాల వేసి, ఆ రోజున ఉపవాసం ఉండి దీపం ఉదయం నుంచి సాయంకాలం దాకా వెలిగేటట్టు చూసుకోండి. పులిహారం లాంటి ప్రసాదం చేసి వాటిలో నల్ల నువ్వులను కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. నా శని ప్రభావం దోషం పోయేటట్లు చేసి నన్ను అనుగ్రహించు తండ్రి, నాకు దారి చూపించు తండ్రి అని ఆ యొక్క భైరవుడిని భైరవ కవచం చదువుతుకొని ఆ యొక్క ప్రసాదం తీసుకువెళ్ళి గుడి దగ్గర పేదవాళ్లకు పంచిపెట్టి కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. అలాగే చంద్రగ్రహ దోషము ఉంది, సోమవారం రోజున ఇలా కాలభైరవుని కవచం వరిపిండితో ఆవు నెయ్యితో దీపం పెట్టడం, ఆవు పాల పరమాన్నం నైవేద్యంగా పెట్టడం, ఇలా చేయండి. చంద్రగ్రహ దోష నివారణకు చేసి కవచం, చంద్రగ్రహ నివారణ దోషము, చంద్రగ్రహ నివారణ దోష నివారణ చెయ్యి తండ్రి అని చెప్పి ఆ యొక్క కవచం చదవడం, ఇంత మనం చేసేటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి పంచిపెట్టి కాళ్ళు కడుక్కొని రావడం. ఇలా ఈ యొక్క బుధగ్రహ ప్రభావం ఉంది అనుకోండి, పెసలతో చేసినటువంటి ఆ యొక్క పొంగలిని ఆవు నెయ్యి దీపం పెట్టడంతో కవచము చదువుకోవడం, గుడి దగ్గర పంచిపెట్టడం, కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం, ఇలా ఏ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి ఆ యొక్క గ్రహానికి ఆ యొక్క ప్రసాదాన్ని పెట్టడం, ఆ యొక్క కవచం చదవడం వలన మనకు, అలాగే ఈ యొక్క గృహగ్రహ ప్రభావం ఉంది అనుకోండి, శనగలు నైవేద్యంగా పెట్టడం, ఉడికించినటువంటి ఆ యొక్క శనగలను భైరవునికి ప్రసాదంగా పెట్టి భైరవుని కవచం చదవడం, గుడి దగ్గర తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని పంచిపెట్టడం, అలాగే ఆ కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం, ఇలా ఈ విధంగా. అలాగే ఆ యొక్క శుక్రగ్రహ బాధలు ఉన్నటువంటి వారు కూడా బొబ్బర్లను
ఉడకపెట్టడం, నైవేద్యంగా పెట్టడం, అలా అన్ని గ్రహాలకు యొక్క ద్రవ్యాలను ఇక్కడ ఎందుకు నైవేద్యంగా పంచిపెట్టమని అంటున్నాను అంటే, మీరు పెడుతున్నటువంటి ఆ యొక్క ఆహారం నుంచి మీ గ్రహం యొక్క కర్మ మారుతుందండి. మీ యొక్క ఈ యొక్క గ్రహ ప్రభావంతో బాధపడేవారు తొలగించుకోవడానికి ఈ యొక్క భైరవునికి మించినటువంటి అద్భుతమైనటువంటి దైవం లేడండి. కాలభైరవ అష్టకం చదువుకోవడం, గ్రహ నైవేద్యం పెట్టడం, దీపం పెట్టడం, ఆ ఆహారాన్ని పంచిపెట్టడం అద్భుతంగా మీ యొక్క గ్రహ దోషాలను శీఘ్రంగా తొలగించుకోవడానికి అతి శీఘ్రంగా ఈ యొక్క పరిష్కారాన్ని మార్గంగా మనం ఎంచుకోవాల్సి ఉంటుందండి. ఇప్పటికే ఈ యొక్క వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.